హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన ఈవీఓఎల్ మూవీ రివ్యూ. ఈ మూవీ టైటిల్ మనం చూసుకుంటే కనుక లవ్ అనే పదాన్ని తిరిగేస్తే కనుక ఈ మూవీ టైటిల్ అయితే వస్తుంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాళ్ళకి వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ ఇది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ స్టార్టింగ్లో కపుల్ అయితే ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళు ఇంటిమేట్ అయిన తర్వాత హస్బెండ్ వచ్చేసి నాకు నీతో డివోర్స్ కావాలని చెప్పి అంటాడు. సో ఎందుకంటే నాకు ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉంది అని చెప్పి హస్బెండ్ అయితే వైఫ్తో అయితే చెప్తాడు. అండ్ వైఫ్ కూడా చెప్తుంది, సో నాకు నీతోనే కాదు ఇంకొక అతనితో నాకు అఫైర్ ఉందని చెప్తుంది అని చెప్పి వైఫ్ అయితే చెప్తుంది. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్లో మనం చూసుకుంటే కనుక ఆ వైఫ్ వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ని, సో ఇద్దరిని తనైతే డ్రగ్స్ తీసుకుని సో గన్తోనైతే కాల్ చేస్తుంది. నా తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లమ్ మనం చూసుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అసలు స్టోరీ అనేది ప్రాపర్గా ఉండదు. అసలు కట్ చేస్తే కనుక జస్ట్ ఒక 20 minutes అయిపోయే స్టోరీ. అసలు ఇది స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమి ఉండదు. సో స్టోరీలో కొత్తదనం లేకున్నా సరే స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ చెప్పారా అంటే అసలు ఏమీ లేదు. అసలు స్క్రీన్ ప్లే అంతా చాలా డ్రాగ్ అయితే చేస్తారు. ఒక కమర్షియల్ సినిమా మనం చూసుకుంటే కనుక ఒక టెంప్లెట్ ఉంటుంది. సో స్టార్టింగ్ హీరో ఇంట్రొడక్షన్ సీన్ ఉండాలి, అండ్ ఇంటర్వ్యూలో ఒక బ్యాంగ్ ఉండాలి, అండ్ ప్రీ క్లైమాక్స్ ముందు సినిమా కొంచెం డౌన్ అయ్యి అండ్ ఒక సాడ్ సాంగ్ అయితే రావాలి. మళ్ళీ క్లైమాక్స్లో హీరో గెలవని ఒక టెంప్లెట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈ మూవీ కూడా అంతే, ఒక టెంప్లెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. అది ఎందులో అంటే కనుక హీరోయిన్ని గ్లామర్గా చూపించడానికి. సో స్టార్టింగ్ చూసుకుంటే కనుక స్టార్టింగ్ ఒక ఇంటిమేట్ సీన్, దాని తర్వాత 15 minutesకి ఒక లిప్ లాక్ సీన్, ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ని కొంచెం గ్లామరస్గా చూపించడం. ఇలా ఎవ్రీ 15 to 20 minutesకి ఒక హీరోయిన్ సీన్ అయితే పెట్టారు. బికాస్ మెయిన్ ఏంటంటే సో హీరోయిన్ని గ్లామర్గా చూపించాలని చెప్పి. సో ఈ మూవీలో కూడా అంతే. అసలు ఇది ఫ్యామిలీ వాచబుల్ మూవీ అయితే కాదు. సో చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి, అండ్ లిప్ లాక్ సీన్స్ అయితే ఉంటాయి, సిగరెట్ స్మోకింగ్ సీన్స్ ఉంటుంది, అండ్ మందు తాగే సీన్స్ అయితే ఉంటాయి. అసలు ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. స్క్రీన్ ప్లే అంతా చాలా బోర్ అయితే కొడుతుంది. సో అసలు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇలాంటి ఒక సినిమా వచ్చిందని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో ఇలాంటి ఒక 4 సినిమాలు రిలీజ్ చేసుకుంటూ పోతే కనుక ఆహా యాప్ కాస్త ఆల్ట్ బాలాజీ యాప్ అయితే అయిపోతుంది. సో ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే కనుక సో కలర్ ఫోటో లాంటి ఒక మంచి సినిమాలు రిలీజ్ అయినా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో సో ఇలాంటి ఒక సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా దారుణమైన సినిమా అసలు. అండ్ ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అసలు ఈ సినిమాలో స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. అసలు చాలా అన్వాంటెడ్ సీన్స్ అయితే ఉంటాయి. బట్ రన్ టైం 2 hours 20 minutes ఉంటుంది. బట్ అయినా సరే మనకి మూవీ అంతా కొంచెము డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ క్లైమాక్స్ కూడా అసలు ఏమైతే బాగాలేదు. జస్ట్ 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ మూవీ మెజారిటీ మూవీ వాళ్ళ చుట్టూ అయితే తిరుగుతుంది. బట్ చాలా సీన్స్ మనకి అయితే బోర్ అయితే కొడతాయి. అసలు మెయిన్ ఇన్సిడెంట్ మనం చూపించిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్స్కి అఫైర్ అయితే ఉంటుంది. అసలు ఆ అఫైర్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి మిగతా స్టోరీ అవుతుంది. ఇదంతా అసలు ప్రాపర్గా ఒక స్క్రిప్ట్ కూడా అయితే సరిగ్గా లేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, కింద చెప్పినట్టు రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ ఇది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 0.5 out of 5. అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, అసలు ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. చాలా అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.